హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ గేమర్ 111. ఈరోజు వచ్చేసి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా అనమాట. టాపిక్ వచ్చేసి గిల్డ్ గురించి. ఓకేనా, మనకందరికీ తెలిసిందే, డైలీ మన ఛానల్లో లైవ్ అయితే ఉంటుంది గిల్డ్ ట్రయల్స్ గురించి. 1vs2, 1vs3, 1vs4 అనమాట. ఓకే, ఇన్ కేస్ మీరు విన్ అయిపోయి మన గిల్డ్కి వచ్చినారనుకో, ఒకవేళ మన గిల్డ్లో పాటించవలసిన రూల్స్ గురించి చెప్దామని వచ్చిన అనమాట ఈ వీడియోలో. ఓకే, రూల్స్ వచ్చేసి ఏం లేదు మావా. ఓకేనా, చాలా సింపుల్గానే ఉంటాయి. ఓకే, గిల్మేట్స్ ప్రతి ఒక్కరు డైలీ మినిమం 1 అవర్ అయితే స్పెండ్ చేయాలన్నమాట లైవ్లో. ఓకే, అండ్ వీక్లో 3 టైమ్స్ అయితే గిల్డ్ వార్స్ ఉంటుంది. గిల్మేట్స్ అందరూ జాయిన్ అవ్వాలి కన్ఫామ్గా. ఓకే, అంటే మినిమం వీకెండ్ లోపు మీ స్కోర్ వచ్చేసి వార్స్లో 100 ఉండాలి. ఓకేనా, గిల్డ్ వార్స్లో మీ స్కోర్ వచ్చేసి మినిమం 100 అయితే ఉండాలి వీకెండ్ అయిపోయేలోపు. టోటల్ వచ్చేసి 3 వార్స్ అయితే జరుగుతాయి, వెన్స్డే, సాటర్డే, సండే అనమాట. ఓకేనా, కన్ఫామ్గా జాయిన్ అవ్వాలి. ఓకే, అండ్ అలాగే గిల్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళ గిల్మేట్స్ అయితే మీ పర్సనల్ నెంబర్ కన్ఫామ్గా అయితే ఇవ్వాలన్నమాట. ఓకే, ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాం వాట్సాప్లో, దానికోసం అయితే ప్రతి ఒక్కరు మీ పర్సనల్ నెంబర్ అయితే ఇవ్వాలి. అండ్ మీ అకౌంట్ కూడా మావా ఒకటే అకౌంటే ఉండాలి. ఓకేనా, పదే అకౌంట్స్ మార్చకూడదు, సింగిల్ అకౌంటే ఉండాలి. ఓకేనా, అండ్ ఆల్సో గిల్మేట్స్కి బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట మన ఛానల్లో. ఓకేనా, అవన్నీ పర్సనల్గా చెప్తాం. మీరు విన్ అయ్యి వచ్చిన తర్వాత మీ నెంబర్స్ ఇచ్చిన తర్వాత. ఓకే, ప్రతి ఒక్కరైతే కన్ఫామ్గా డైలీ యాక్టివ్లో అయితే ఉండాలి. మీరు స్కూల్స్, కాలేజెస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈవినింగ్ టైంలో వచ్చేస్తారు కదా, ఈవినింగ్ టైం అయితే టచ్లో ఉండాలన్నమాట. ఓకే, అండ్ గిల్డ్కి వచ్చాక లైవ్కి రావడం. ఓకేనా గైస్, గిల్డ్కి వచ్చిన తర్వాత లైవ్కి రావడం మానేయకూడదు. లైవ్కి రాకుండా ఉన్నా కూడా కిక్ చేస్తాం. అండ్ అలాగే వీకెండ్లో గిల్డ్ వార్ స్కోర్ వచ్చేసి 100 అయితే ఉండాలి ప్రతి ఒక్కరిది. అండ్ ఆఫ్టర్ ఓకేనా, ప్రతి ఒక్కరు గిల్డ్కి వచ్చిన తర్వాత ఎవరే కానీ ఫైట్ చేసుకోకూడదు. నేను ఆడుతా అని చెప్పేసి లైవ్లో ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు అనమాట. అండ్ మనం అందరం కలిసి, ఓకేనా, మనందరం కలిసి అంటే చేసే గిల్డ్, ఓకేనా, గిల్మేట్స్ అందరం ఉంటాం కదా, మనందరం కలిసి ఛానల్ గ్రోత్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా, ఎప్పుడే కానీ ఫైట్ చేసుకోకూడదు, మీరు గొడవ కూడా పడకూడదు అనమాట. లైక్ ఇలా ఇవన్నీ ఉంటాయి రూల్స్ వచ్చేసి. ఓకే, మీకు తెలిసినవే ఉంటాయి, ఇవన్నీ తెలిసే ఉంటాయి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, అండ్ ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఓకే, అండ్ ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి వీడియోని. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే మీరు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఆల్.